కేసీఆర్ ప్రసంగంలో అభద్రతా భావం అక్కసు. అవసరాలను బట్టి మోదీ కేసీఆర్ మాటలు మారుస్తారు. బీఆర్ఎస్లు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. లేకపోతే మీకే సంతోషం కదన్నా. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మకపోతే రేవంత్ రెడ్డి మీకే సంతోషం కదా. మీకెందుకు ఈ బాధ? ఉన్న పలంగా పిలుచుకొని రిపోర్టర్లను పిలుచుకొని ముచ్చట్లు పెట్టి చిట్చాట్లు చేయాల్సినటువంటి బాధ ఎందుకు వచ్చింది? పేపర్లో ఒకరోజు కనపడకపోతే ఏమవుతున్నది? ప్రజలకు మంచి పని చేయి కదా. కేసీఆర్నో లేకపోతే బీఆర్ఎస్నో ప్రజలు నమ్మొద్దు అంటే ముందు ప్రజలకు మంచి పని చేయాలి. మీరు ప్రజల కోసం ఏమైనా కార్యక్రమం చేస్తే అప్పుడు నమ్మకుంటుంటారు. అంతేగాని మీరేదో నమ్ముతలేరు అంత మాత్రం అది కాదు. నేను చూసినావుగా సభకి ఎట్ట మీ 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 పోలీసులు మీ అధికారులు ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తే అది మొత్తం నిండిపోయింది. చూపేనా ఒకసారి ఎట్టెట్ అయిందో? ఉందా ఆ వీడియో? అదేనా? ఇట్లా చాలా ఉన్నాయి. ఇందులో రేవంత్ రెడ్డి ఒక మాట కూడా అంటారు చూడండి, అన్నింటిలో అదే ప్రధానంగా ఉంటుంది. నాకు రాహుల్ గాంధీకి మంచి సంబంధాలు ఉన్నాయి అంటాడు. అంటే రాహుల్ గాంధీకి నాకు మంచి సంబంధాలు ఉన్నాయంటే ఏం సంబంధాలు ఉన్నాయో మరి మనకైతే అర్థమవుతలేదు. ఇక రాహుల్ గాంధీకి నాకు మధ్య అంతరం అవాస్తవం, మాకు మంచి సంబంధాలు ఉన్నాయి అని చెప్తాడు. ఇంకో ఇక్కడ కూడా నాకు రాహుల్ గాంధీకి మంచి రిలేషన్ ఉంది అంటాడు. ఏం రిలేషన్ ఉంది? రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి ఏం రిలేషన్ ఉంది? నాకు తెలిసి ఏ రిలేషన్ ఉన్నాడు కూడా గిన్నిసార్లు చెప్పుకోడు. రాహుల్ గాంధీకి నాకు మంచి సంబంధం ఉంది, రాహుల్ గాంధీని మేము ఆత్మీయులము, అద్భుతంగా మేము భోగానే ఇంట్లో పెడతాడు. ఇన్నిసార్లు ఎవరు చెప్పుకోరు. ఇన్నిసార్లు చెప్పుకుంటుంటే డౌట్ వస్తుంది. ఇక్కడ కేసీ వేణుగోపాల్ కంటే కూడా దగ్గర సంబంధం ఉందా నీకు రాహుల్ గాంధీ తోటి? వాళ్ళు కూడా ఇన్నిసార్లు చెప్పుకోలే. రాహుల్ గాంధీ మనుషులు ఎవరు, ఆయన దూతలు ఎవరు, ఏంది అనేది రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఈయన స్వరం అంతా మారిపోయింది. రాహుల్ గాంధీకి నాకు మంచి దోస్తానం ఉన్నది అని చెప్పేసి ఏదేదో చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈయన మాటల్లోనే అర్థమైపోతున్నది రాహుల్ గాంధీకి నాకు మంచి రిలేషన్ ఉంది అని చెప్పేసి. ఇప్పటికి 10ల సంఖ్యలో మాట్లాడినప్పుడే అర్థమైపోతూ ఉన్నది రాహుల్ గాంధీకి ఈయనకు గ్యాప్ ఉన్నది. ఈయన దేక్తాను కూడా దేక్తలేడు అని. మొన్న ఉరుకుతలేడు, వెనకంగా బాడీగార్డు పోయినట్టు పోతున్నాడు. నిన్న మొన్న భారత్ సమ్మిట్కి వస్తే ముఖ్యమంత్రి లెక్క లేడు. ఆయన రాగానే బాడీగార్డు పోయినట్టే ఉన్నది వెనకంగా, తప్ప ముఖ్యమంత్రి ఆ తరిక కానీ ఆ హోదా కానీ ఆ హోందాతనం కానీ ఏవీ లేవు. ఏందంట, నాకు రాహుల్ గాంధీ మంచి రిలేషన్ ఉంది అయిపోయిన తర్వాత మా ప్రభుత్వం తెచ్చిన స్కీమ్స్ ఏ రాష్ట్రంలోనూ లేవు. ఏం స్కీమ్స్? హైడ్రా తెచ్చి ఇళ్ళను కూలగొట్టుడు, కేసులు పెట్టి జనాలను లోపలేసుడు, నీళ్ళు ఇవ్వకుండా పొలాలు ఎండబెట్టుడు, ఇదేనా? దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి వాళ్ళకు రుణమాఫీ ఎగ్గొట్టుడు, గివే మీరు తెచ్చిన స్కీములు. కేసీఆర్ కట్టిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకి 3 రంగుల జెండా రంగులు పూసి ఇదే ఇందిరమ్మ ఇండ్లని ఇచ్చుడు, ఇదే మీరు పెట్టిన స్కీము. ఉన్న స్కీములను బంద్ పెట్టుడు, కొత్త వాటిని పెట్టకపోవడు, పాత వాటికి కోతలు పెట్టుడు, ఇవే కదా మీరు చేసినాయి. అంతకుమించి ఏమున్నది చెప్పండి? నా పాలన పైన చివరి 6 నెలల్లో చర్చ జరుగుతుందంట. ఏది? ఎన్నికలకు అంటే 4.5 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి పాలన మీద చర్చ జరుగుతుంది అంట. సరే గుర్తుపెట్టుకుందామన్నా ఒకసారి. చర్చ జరుగుతుందా? జనం దుమ్మెత్తి పోస్తారా? మీ కాంగ్రెస్ వాళ్ళు కనపడితే, మీ కండువా కనపడితే బడితే పూజ చేస్తారా, బుద్ధి చెప్తారా, ఏం చేస్తారా అనేది 6 నెలలు కాదు, ఇంకొక సంవత్సరం ఆగితే మీకు అర్థమైపోతుంది సినిమా. ఇప్పుడు ఏడ నోరు తెరిచినా ఎక్కడ మాట్లాడినా ప్రజలు ఎంత అసంతృప్తితో ఉన్నారో కాంగ్రెస్ పార్టీ మీద, మీరు చేస్తున్నటువంటి పనికిమాలిన పనుల మీద, మీ రౌడీయిజం మీద, మీ గూండాయిజం మీద, ప్రజల గొంతు నొక్కే దాని మీద ఎంత అసంతృప్తితో ఉన్నారో ప్రజలు ఇప్పుడు ఏడుకోయి అడిగినా చెప్తారు. ఇంకా 6 నెలల్లో చర్చ జరుగుతారు. చర్చ కాదప్పుడు జరిగేది చూస్తున్నారు, ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఓట్లు ఎప్పుడు వస్తాయిరా నాయనా అని చూపిస్తూ చూస్తున్నారు. ఓట్లు వచ్చిన తర్వాత నీకు ఎట్ట బుద్ధి చెప్పాలి అట్ట బుద్ధి చెప్తాను కూడా రెడీగా ఉన్నారు. చర్చ జరిగే అవకాశమే లేదు. ఇంకా ఇదే చిచ్చాట్లా ఇంకా కొన్ని మాటలు మాట్లాడాడు. మా ఎమ్మెల్యేలకు పొగరు పెరిగింది, సిఎల్పిలో చెప్పినా మారడం లేదు, హైదరాబాద్కు వచ్చి టైంపాస్ చేస్తున్నారు. ఏంది? వాళ్ళ ఎమ్మెల్యేల కంటే పొగరు పెరిగిందంట. ఎవరికి? కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పొగరు పెరిగిందంట. సిఎల్పిలో చెప్పినా కానీ కనీసము మారతలేరు వాళ్ళు, అంటే వచ్చి హైదరాబాద్లో కూర్చుంటున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు.
మరి నువ్వు హైదరాబాద్లోనే ఉంటివి, వాళ్ళు హైదరాబాద్లోనే ఉండి. హైదరాబాద్లో ఉంటేనే దందాలు వస్తాయా, హైదరాబాద్లో ఉంటేనే పైసలు కమాయించుకోవచ్చా? సెటిల్మెంట్లు అన్నీ ఇక్కడనే కదా నడిచేది, వ్యవహారం అంతా కూడా దందా అంతా ఇక్కడనే కదా నడిచేది. నువ్వు పెద్ద మూట కోసం ట్రై చేస్తుంటే వాళ్ళు కనీసం చిన్న మూట కోసమైనా ట్రై చేస్తుంటారు. మరి వాళ్ళకు ఎట్టెళ్ళాలి, పొట్టకు ఎట నడవాలి? ఎమ్మెల్యేలు హైదరాబాద్లో ఉండొద్దు అని చెప్పిండు. ముఖ్యమంత్రి ఉండకపోతే ఎమ్మెల్యేలు కూడా ఉండరు. నువ్వేం మంచిగా నీ జూబ్లీ ప్యాలెస్లో మంచిగా ఆ ప్యాలెస్లో రాజు లెక్క నువ్వు కూర్చొని కాలు మీద కాలేసుకొని ఆ సింహాసనంలో కూర్చొని నువ్వు ఎంజాయ్ చేయొచ్చు. ఎమ్మెల్యేలు మాత్రం హైదరాబాద్కి రావద్దన్నమాట. నువ్వు కూడా పోయి కొడంగల్లో ఉండరాదన్న. ఎన్నిసార్లు పోయినావు కొడంగల్కి? నిన్ను గెలిపించారు కదా కొడంగల్ ప్రజలు. ఆ కొడంగల్కి ఎన్నిసార్లు పోయినావు నువ్వు? చుట్టం సూపు లెక్క, అత్తారింటికి పోయిన అల్లుని లెక్క ఎప్పుడో 6 నెలలకు ఒకసారి, సంవత్సరం ఒకసారి పోయేసి సరిపోతుందా? మరి నువ్వు కూడా కొడంగల్లో ఉండు. ముఖ్యమంత్రి అయినా సరే వారానికి ఒక్కసారి పోయిరా. 7 రోజులు, 7 రోజులల్లా ఒక్కరోజు కొడంగల్ కోసం కేటాయించు. మిగతా 6 రోజులు రాష్ట్రం కోసం కేటాయించు. చాలు. కొడంగల్ని బాగుపరచు ఈ టర్మ్కి. నువ్వు చాలు కొడంగల్ని డెవలప్ చేయి ఈ టర్మ్కి. కొడంగల్ ఏమో అన్న తిరుపతి రెడ్డికి రాసిస్తీవి, రెవెన్యూ శాఖనేమో తమ్ముడు కొండల రెడ్డికి రాసిస్తీవి, హోంశాఖనేమో ఇంటి వాళ్ళకి రాసిస్తీవి. నువ్వేమి ఇంట్లో కూర్చొని కాలు మీద కాలేసుకొని నువ్వు చేసే కార్యక్రమాలు నువ్వు చేస్తుంటివి. మనం చక్కగా ఉండి తర్వాత నీతులు చెప్పాలి కదా. నువ్వు ముందు పోవాలి కదా కొడంగల్కి. నువ్వు పోయి ఎమ్మెల్యేలకు మీరు హైదరాబాద్కి రావద్దు, టైంపాస్ చేయొద్దు అని చెప్పాలి కదా. నువ్వే హైదరాబాద్లో ఉంటుంటివి ఎప్పుడు చూసినా. సెక్రటరీ కూడా వస్తలేవు అయితే ఏమనంటే కమాండ్ ఇల్లు పక్కనే ఉంది కదా కమాండ్ కంట్రోల్ రూము, ఆ కమిషనర్ ఆఫీస్కి పోయి ఆడ కూర్చుంటుంటివి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పదవులు ఇయ్యం. అసలు నీ చేతిలో ఉంటేగా ఇస్తుంది పదవులు ఇచ్చేది ఇయ్యంది నీ చేతిలో ఏం లేదు. జానారెడ్డి చేతిలో ఉంది, అధిష్టానం చేతిలో ఉన్నది. నన్ను నమ్ముకున్నందుకే అద్దంకి పదవి ఇచ్చిన. ఓరిని అద్దంకి నువ్వే ఇచ్చినావా పదవి? రాహుల్ తోటి నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. నేను ఎవరిని నమ్మించాల్సిన పని లేదు. మరి నమ్మించాల్సిన పని లేనప్పుడు గిన్నిసార్లు ఎందుకు చెప్తున్నావే? మీడియా చిట్ చాట్లో రేవంత్ రెడ్డి